హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఈరోజు మెంతి కూర పప్పు చేస్తున్నా. టమాటా మెంతి కూర పప్పు మరియు టమాటా కలిపి చేస్తున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, రజియా బేగం ఛానల్. 100 గ్రాముల పప్పు, కొంచెం ఎర్రపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. 2 కట్టలు మెంతి కూర, 2 టమాటాలు, కొంచెం చింతపండు. పప్పును 2 సార్లు కడుక్కోవాలి. కడిగి పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం పప్పు, పసుపు, నూనె వేసుకోవాలి. నూనె వేస్తే బాగా తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చిట్కా ఇది. పసుపు వేసుకోవాలి. నూనె వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుంటాను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ ఉంటుంది. అలాగే కారం కూడా వేసుకుంటాను. మెంతి కూర కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చికారం వేసుకున్నాం కాబట్టి ఎర్రకారం కొద్దిగా వేసుకోవాలి. కొంచెం వేసుకుంటున్నాయి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అరోమా. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా కొన్న పప్పు కాబట్టి త్వరగానే అయిపోతుంది. నాటుకంది పప్పు అయితే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని తప్పకుండా. నా వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు వేసుకున్నాం. కడాయి పెట్టుకుని నూనె పోసుకోవాలి. 3 చెంచాలు. తర్వాత బగారు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డ కొంచెం దంచుకొని వేసుకోవాలి. పప్పులోకి ఎల్లిగడ్డ బాగుంటుంది. కరివేపాకు. పోపు పెట్టుకున్నాక మూత పెట్టుకోవాలి. అరోమా బాగుంటుంది. పోపు అరోమా బయటకు పోకుండా ఇట్లా పెట్టుకుంటే టేస్ట్ ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. అంతే. తాలింపు వేసుకొని బంద్ చేసుకోవడం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, రజియా బేగం ఛానల్. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. మెంతి కూర టమాటా పప్పు. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకే, సీ యూ.